బయటపడాలి అనేది ఒక ఆ ఆలోచన కూడా ఉండుండొచ్చు. లేదు అంటే ఆ ఎలానూ ఓడిపోతాము, ఒకవేళ రాజీనామా చేస్తే ఎలానో కడప అందరికి తెలిసిందే ఓడిపోయే పరిస్థితి ఉంది, మెజారిటీ తగ్గింది, మొత్తానికి పార్టీని మూసేసి ఇంట్లో కూర్చున్నాము, ఎందుకు వచ్చిన గోల, ఎందుకు వచ్చిన రాజకీయం, ఉన్నంతసేపు ఇంకో ఈ కేసులు అంటున్నారని ఒకవేళ ఆ భయంతో అయినా ఆ పరిస్థితికైనా జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఎందుకంటే ఎంపీగా ఉండొచ్చు. గతంలో అవినాష్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన కేసులకు సంబంధించి కావచ్చు, సిబిఐ వాళ్ళు వచ్చినప్పుడు కావచ్చు, వీళ్ళందరికీ నాకు ఢిల్లీలో పార్లమెంట్ సెషన్స్ ఉన్నాయి, లేదు అని అంటే నాకు నియోజకవర్గంలో ఎంపీ స్థాయిలో వర్క్స్ ఉన్నాయి, ఇవన్నీ చెప్పుకుంటూ ఆయన వాళ్ళకు దొరకని పరిస్థితి కనిపించింది. సో ఈ విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి నాకు ఢిల్లీలో పనులున్నాయి, ఇక్కడ అసెంబ్లీలో పని ఉందని చెప్పలేరు కదా ఎమ్మెల్యేగా ఉంటే. అదే అందుకే అంటున్నాను, ఒక ఎమ్మెల్యేగా ఉండుంటే ఇప్పుడు మనం క్వశ్చన్ చేస్తున్నాం సోషల్ మీడియాలో, ఒక ఎమ్మెల్యేగా ఉండి నీకు ఎందుకయ్యా అంత ఒక క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ సెక్యూరిటీ ఎందుకు, ప్రైవేట్ సెక్యూరిటీ ఎందుకు, అంత వందల మందిని సెక్యూరిటీని ఎందుకు పెట్టుకుంటున్నావు, నీ పైన ఏం థ్రెట్ ఉంది, నేషనల్ లెవెల్లో ఏం థ్రెట్ ఉంది, స్టేట్ లెవెల్లో నీకు ఏం థ్రెట్ ఉంది, నీకు టెర్రరిస్ట్ థ్రెట్ ఉందా, మావోయిస్ట్ థ్రెట్ ఉందా, ఏముంది అసలు, నువ్వు ఎందుకు ఎంత హంగామా చేస్తున్నావు అని చెప్పేసి జ్ఞానం ఉండి చదువుకున్న ప్రతి ఒక్కరూ ఆయన్ని ప్రశ్నిస్తున్నారండి ఈ రోజు. ఇవన్నీ సమాధానాలు చెప్పుకోలేకపోతున్నాడు. ముందుగా నేను ఒక ఎమ్మెల్యేని మాత్రమే, కనీసం నాకు లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ పొజిషన్ కూడా నాకు లేదు అనేది జీర్ణించుకోలేకపోతున్నాడు. సో వీటన్నిటికీ పాపం తట్టుకోలేక ఏమన్నా ఇంకా రాజీనామా చేసి ఓడిపోయినా పర్లేదని అనుకుంటున్నాడో, లేకపోతే ఈ కేసెస్ నుంచి తప్పించుకోవడం కోసం ఒక అట్లీస్ట్ మనం గెలిస్తే ఎంపీ అయి పార్లమెంట్ లో కూర్చుంటే అక్కడ స్పీకర్ ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి అదొక పెద్ద ప్రాసెస్ కాబట్టి ధైర్యం చేయలేరు అని అనుకుంటున్నాడు అని అనుకుంటున్నాడు. రైట్, సత్యమూర్తి గారు. సార్ ఇది అంటే వాస్తవంగా మనం జగన్మోహన్ రెడ్డి గనక ఈ ఎమ్మెల్యే పోస్ట్ కి రాజీనామా చేసి ఎంపీగా కంటెస్ట్ చేయాలి అని నిర్ణయం కరెక్ట్ అయితే మనం దాన్ని అప్రిషియేట్ చేయాలండి. ఎందుకు అంటున్నానంటే ఈయన మొత్తం ఈ 164 సీట్లు రావటం అనేది ఈవీఎంల ట్యాంపరింగ్ మీద జరిగింది అనేది ఈయన ఎలిగేషన్ కదా. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గెలిచారు అనేది వైసీపీ సోషల్ మీడియా ఆ రోజు నుంచి చెబుతూనే ఉంది, విపరీతంగా ప్రస్తావిస్తూ ఉన్నది. అవును, ఈ మామూలుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఈవీఎం మంత్రి పవన్ కళ్యాణ్ అని రాస్తున్నారు వాళ్ళు. ఇందులో చూడండి మీరు వైసీపీ సోషల్ మీడియాలో ఎవరో సత్యకుమార్ యాదవ్ అంటే ఈవీఎం మంత్రి సత్యకుమార్ యాదవ్ అని రాస్తున్నారు. అంటే ఎంత కుట్రపూరితంగా వైసీపీ సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేస్తుందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేసి ఇప్పుడు ఎంపీగా గెలవాలి. గెలిచి తను లేదు నాకు ఈవీఎంలు ట్యాంపర్ చేసి ఇది చేశారు అన్న మాట రాకుండా చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ ఈవీఎంల ట్యాంపరింగ్ విషయం కరెక్టా కాదా అనేది కూడా తేల్చటానికి ఇది కరెక్ట్ సమయం. అందుకని జగన్మోహన్ రెడ్డి ఆ పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తే ఒక విషయం తేలిపోతుంది. ఏంటి, ఆయన గెలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు, ఆయన ఓడిపోతే